విక్రమ్ గారు, ఇంకొక కీలకమైన ఇదేం వస్తుందంటే, ఇప్పుడు కుటుంబ సభ్యుల మద్దతుకి సంబంధించి కూడా వస్తూ ఉంది. సునీత గారు కలిశారు, బహుశా సునీత గారిని కడప పార్లమెంటుకి పోటీ చేయిస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆవిడ అంగీకరిస్తారా లేదా? అలాగే ఏకంగా షర్మిల గారు పులివెందుల నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. విజయమ్మ గారు ఇప్పుడు తెలంగాణ అంటే ఓకే, తెలంగాణలో ఇబ్బంది లేదు కాబట్టి కుమార్తె వైపు ప్రచారం చేశారు, ఏపీలో కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తర్వాత తప్పుకున్నారు అనుకోండి. బట్ ఇప్పుడు ఏకంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికే ప్రచారం చేస్తారు అని కొన్ని కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆవిడను కూడా ఇరుకుని పెట్టే పరిస్థితి? కుటుంబ సభ్యులు కొంతమంది షర్మిల వైపు వచ్చే అవకాశం ఉందా? మనం అంటే కొన్ని ఫ్యాక్ట్స్ ని ఆధారం చేసుకుని మాట్లాడాలండి, లేదంటే కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు మన. ఎందుకంటే అడ్వకేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, నేను కూడా లా చదివాను కాబట్టి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనం చూసినట్లయితే, ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, ఆమె కూడా ఆ పార్టీ ఎదుగుదలలో చాలా పాత్ర ఉన్నది. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే అన్సెరిమోనియస్ గా ఆమెను తీసి పక్కన పెట్టారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. లెట్ మీ కంప్లీట్. ఉండండి, రాజశేఖర్ గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆగండి రైట్ సార్. ఓకే రాజశేఖర్ గారు, ఆయన చెప్తున్నారు. విక్రమ్ గారు మీరు ఖండించండి. నేను తెలంగాణలో పనిచేయాలి, అందుచేత నేను రిజైన్ చేస్తున్నాను, ఇక్కడ ఉండి అక్కడ చేయడం పద్ధతి కాదు అని ఆమె రిజైన్ చేసి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు కొన్ని అంటే మనకి దానికి ఏమి, నేను ఇప్పుడే అందుకే చెప్పాను సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారని. దానికి ఆ రోజున వారు చెప్పారు, విజయమ్మ గారిని అసలు గౌరవ అధ్యక్షురాలుగా తీసి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు అప్పుడు, దట్ ఈస్ అన్వారెంటెడ్. అక్కడ అది సందర్భంగా కూడా కాదు. అదే సందర్భంలో ఆయన జీవితకాల అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా? పార్టీలో ఆమె మరొక పార్టీలో తెలంగాణకు వచ్చి పనిచేస్తూ ఆంధ్రాలో మరొక పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఎలా ఉంటుంది? ఎక్కడ పనిచేస్తారా? తెలంగాణలో ఎక్కడ పనిచేస్తారండి? విజయమ్మ గారు చేశారా? షర్మిలా గారితో ఉన్నారు, షర్మిలా పని చేయాలి అని ఆవిడ వచ్చి రిజైన్ చేశారు. ఆమె ఎక్కడ కనపడదు, ఆమె రోల్ ఎక్కడ లేదు తెలంగాణలో. రిజైన్ చేశారు, మీకు తెలుసు. ఆవిడ ప్రకటన చేశారు, రాజశేఖర్ గారు ప్రకటన చేయలేదంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పేది ప్రజలకు ఇంకోలాగా అర్థమైంది, లేదు విక్రమ్ గారికి ఇంకోలాగా అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి, మీరు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మీరు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. మీ యూత్ ఓకే, తప్పుడు మాటలైనా మీరు ఖండించండి, తప్పేం లేదు. ఓకే చెప్పండి సార్. నా తప్పుడు మాటలైనా కూడా అట్లాగే చెప్పేదండి, యూ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ విల్ డిసైడ్, మీరు నేను కాదు. ఏంటంటే ఐ వాంట్ పుట్ ఫార్వర్డ్ మై నా వాదన ఏంటంటే, ఆ రోజున వాళ్ళ ప్లేనరీ జరిగినప్పుడు విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆమె రాజీనామా చేశారు. అదే సందర్భంలో ఆయన జీవితకాల అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, భవిష్యత్తులో ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయేటువంటి పరిస్థితులు వస్తే అక్కడ తల్లి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారం లేకుండా, అదే విధంగా వేరొకరు ఎవరు లేకుండా, బహుశా ఆయన తన శ్రీమతిని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి ఆయన ఆలోచన అయి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు రోల్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఒక నిమిషం, దానికి దీనికి లింకప్ ఉందండి. దానికి దీనికి లింక్ ఉంది. వాళ్ళు ఏంటంటే, ఒక నిమిషం ఉండండి, మీరు నా వాదన ఒక పార్టీ చేస్తూ మరొక రాష్ట్రంలో ఇంకో పార్టీకి ఎలా చేస్తారండి? అసలు అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఆమె అసలు తెలంగాణకి కనీసం ఈమె ఇక్కడ పుట్టింది, విజయమ్మ గారికి ఏం సంబంధం ఉందండి తెలంగాణకి పనిచేయడానికి? కనీసం ఆమె ఏమంది, నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, నేను ఇంటి ఆడపడుచుని అని చెప్పినప్పుడు అసలు షర్మిల గారు ఆమె సపోర్ట్ గా ఉండాలి అనుకోవచ్చు, అది వేరే సంబంధం ఉందా లేదా పక్క పెడితే ప్రచారంలో ఏం పాల్గొనలా. షర్మిల గారు వెనకాల
ఇప్పుడు విజయమ్మ గారు కూడా ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేశారండి. అవును. వారికి కూడా రాజకీయ అనుభవం ఉంది, వారు కూడా తిరిగారు. ఇప్పుడు అప్పుడు ఏమైంది, ఆమె వయసులో ఆమె ఒక భర్తను కోల్పోయి ఆమె పట్ల సానుభూతి ఉంది, ప్రజల్లో అందరికీ సానుభూతి ఉంది. ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. గౌరవాధ్యక్షురాలుగా ఉండటం వల్ల ఆమెకు గౌరవం ఉంది. అంటే ఒక ఆమె ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఆమె ఎందుకు నేను అన్సెరిమోనియస్ గా అన్నప్పుడు చాలా మంది బాధపడ్డారు. గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఆమెని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది ఒక చర్చ అయితే జరిగిందండి. రైట్ సార్, రైట్ సార్. ఒక చర్చ జరిగిందా లేదా మీరు చెప్పండి. కాదు, ఒక చర్చ అయితే జరిగిందండి. విక్రమ్ గారు సరే ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు వారు ఇంకోటి రాజశేఖర్ గారు ఇంకో మాట అంటున్నారు, బీజేపీ అంశాల వారీగా ఎన్డీఏకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామండి. అంశాల వారీగా ఎక్కడ మద్దతు ఇచ్చారండి? బ్లాంకెట్ నేను ఏ పార్టీ ఏపీకి సంబంధించి వైసీపీ కాదు రాజశేఖర్ గారు అన్ని అంశాలకు మద్దతేనండి. దాని భిన్నాభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేవు. ఒక్క నిమిషం అండి, నేను అడిగేది ఎవరు ఏ పార్టీ ఎవరు దేని సపోర్ట్ ఎవరు ఏ ప్రశ్న వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, అంతేకాని వీళ్ళెవరు వీళ్ళు ఎవరున్నారు వదిలేసేయండి ఒక్కసారి సార్ మళ్ళీ వస్తాను, ఒక్క సెకండ్ సార్. అట్లా కదండి, అంశాల వారి మద్దతు ఎప్పుడు ఇవ్వలేదండి. బ్లాంకెట్ సపోర్ట్ చేశారు వాళ్ళు. ఏ బిల్లుకైనా కూడా సపోర్ట్ చేశారు, ఏ చర్య తీసుకున్నా కూడా సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా ప్రొటెస్ట్ కానీ కనీసం ఒక ఇది ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేస్తున్నట్టు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనేది అడిగారండి. అందువల్ల ఇక్కడ వాళ్ళతో యుద్ధానికంటే రాజశేఖర్ గారు యుద్ధం అని కాదు, కానీ రాష్ట్రానికి మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేయండి, అంశాల వారి మద్దతు ఉండి దానికి ఎవరు కాదనరు. కానీ మనకి రావాల్సిన గురించి వాళ్ళకి మెజారిటీ ఉంది, మనం ఏం చేయలేమని మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. కనీసం ప్రజల మనోభావాలను తెలియజెప్పారా ఉన్నప్పుడు అన్ని తాకట్టు పెట్టారు వాళ్ళకి. మేము వచ్చి చేసేది ఏంటండి ఇప్పుడు